నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం చిన్నారుల్లో వచ్చే గుండె సమస్యల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు చిన్నారుల్లో వచ్చే గుండె సమస్యలు ఎలా వస్తాయి? వాటిపై అవగాహన కల్పించడానికి మనతో పాటు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ హెచ్ఓడి డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి గారు. ఫిబ్రవరి అనగానే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ వీక్. ఈ వ్యాలంటైన్స్ వీక్లోనే మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుందని ఎంతమందికి తెలుసు? నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఈ కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ అవేర్నెస్ వీక్ గురించి క్లుప్తంగా మీ మాటల్లో చెప్పండి. యా మీరన్నట్టు అందరూ ఫిబ్రవరి అనగానే వ్యాలంటైన్స్ డే అనే వ్యాలంటైన్ వీక్ గురించే ఆలోచిస్తారు. కానీ బట్ ఇదే టైంలో సేమ్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు దీనిని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అవేర్నెస్ వీక్, అంటే పుట్టుకతో వచ్చే గుండె సమస్యల యొక్క అవగాహన వారంగా మనం దీన్ని జరుపుకుంటాం. ఎందుకు ఇంపార్టెంట్ ఇది కంపల్సరీనా అని అంటే, మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఆల్మోస్ట్ 1 out of 100 అంటే ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరికి కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఆల్మోస్ట్ మన ఇండియాలో దాదాపు 2 లక్షల నుంచి 2,40,000 మంది పిల్లలు ప్రతి సంవత్సరము చిన్నపిల్లలు గుండె గుండె సమస్యలతో పుడుతున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళలో ఒక 1/5 మనం అంటే 50,000 నుంచి 60,000 మంది పిల్లలు సరైన ట్రీట్మెంట్ దొరకక, లేదు సరైన ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో తెలియక, నిజానికి దీనికి అసలు ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉందా, పరిస్థితులు మనము ఇంప్రూవ్మెంట్లు ఉన్నాయా లాస్ట్ 2-3 డికేడ్స్ నుంచి, ఇలాంటివి ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మరణాలు సంభవిస్తుంటాయి. సో అందుకని ప్రపంచం అంతా ఈ అవేర్నెస్ వీక్ ను జరుపుకుంటుంది. పర్టికులర్గా ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అవేర్నెస్ వీక్ ని జరుపుకోవడం వల్ల మనం సొసైటీకి ఒక మంచి మెసేజ్ని ఇచ్చి, దానివల్ల ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేసి, ఎంతమంది ఎవరికైనా పిల్లలకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్తో పుట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి అయినా ఇబ్బందులు ఉంటే సరైన ట్రీట్మెంట్ తీసుకొని మనకు మంచి సొసైటీని భవిష్యత్తుకు అందించడానికి కోసమే ఈ అవేర్నెస్ వీక్. సో మామూలుగా మనకి చూస్తే పెద్దవాళ్ళలోనే హార్ట్ డిసీజెస్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చూస్తే ప్రజెంట్ జనరేషన్లో చూస్తే చిన్నపిల్లలకు కూడా హార్ట్ డిసీజెస్ ఉంటాయి. అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి? యా అందరూ అనుకున్నట్టు కేవలం పెద్దవాళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలకు ఉండదు అనేది కాదు. మనము పెద్దవాళ్ళతో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో చిన్నపిల్లల్లో కూడా కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ ఇన్సిడెన్స్. యాక్చువల్గా చెప్పాలి అని అంటే, ఈ మధ్య కాలంలో మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ముందస్తు ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఇంకా వాటి యొక్క ఇన్సిడెన్స్ తగ్గింది లెక్కకు చెప్పాలంటే. బట్ చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళకు సంబంధించి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళలోనూ ఇదే ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులకు వాటి గురించి యొక్క సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు ఇవి ముందు టైంలో మిస్ అయిపోవడం, లేదు డయాగ్నోసిస్ అనేది లేట్గా జరగడం, లేదు కొన్నిసార్లు దీని గురించి ఏమీ తెలుసుకోక ప్రాబ్లం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం కారణాలు కానీ చూసుకుంటే, చాలా వరకు కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ తల్లిదండ్రులకు అనేవి ఉన్నప్పుడు జరుగుతుంది. అవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, మనం దీన్ని 2 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి తల్లికి సంబంధించింది, కొన్ని ఫీటర్స్కి సంబంధించి అంటే గర్భస్థ దశలో ఉండే పిండం యొక్క దశలో జరిగే డెవలప్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో తల్లి సైడ్ నుంచి చూసుకున్నప్పుడు ఈ మేనరిక వివాహాల వల్ల జరిగే మ్యారేజెస్ కావచ్చు, లేదు ట్విన్ ప్రెగ్నెన్సీస్, లేదు ఎవరైనా వంశస్థుల్లో అంటే హెరిడిటరీగా కూడా కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా తల్లి కొన్ని రకాల ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు, అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటారు వీటిని, SLE సిస్టమాటిక్ లూపస్ ఎరిథమెటాసిస్, జోగ్రన్ సిండ్రోమ్, ఇట్లాంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తల్లికి ఉన్నప్పుడు ఆ యాంటీబాడీస్ అనేవి పిండస్థ దశలో ఉన్న బిడ్డను అఫెక్ట్ చేయడం వల్ల కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ఇది కాకుండా తల్లికి కొన్ని రకాల మెడిసిన్స్, అంటే మనం ఫిట్స్కి సంబంధించిన కానీ, సైకియాట్రిక్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఈ సోరియాసిస్ అంటాం అంటే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటికి సంబంధించిన మెడికేషన్స్ మనం వాడినప్పుడు వాటి గురించి సరైన అవగాహన లేక, సరైన ట్రీట్మెంట్ సరైన డోస్లో తీసుకోకపోవడం వల్ల ఒక్కొక్కసారి తల్లి నుంచి బిడ్డకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అండ్ ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న అంటే మారుతున్న లైఫ్ స్టైల్లో ఈవెన్ మెటర్నల్ స్మోకింగ్, ఆల్కహాల్ అంటే తల్లి అనేదానికి స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి రిస్క్ వాటి వల్ల కూడా లోపల ఉండే పిండం ఎదుగుదలలో ఇబ్బందులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎటువంటి రీజన్స్ లేకుండానే ఫీటస్ను అఫెక్ట్ చేస్తుంటాయి. ఇవి చాలా వరకు స్పాంటేనియస్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు కొన్ని రకాల సిండ్రోమ్స్ అంటాం, అంటే డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, డైజార్ సిండ్రోమ్, ఇలాంటి కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా బిడ్డకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లలను మనం ముందస్తుగా గమనించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు చాలా వరకు వీటిని మనం నివారించవచ్చు, లేదు మేనేజ్ చేయొచ్చు. సార్ మనకి ఇప్పుడు ఎటువంటి పిల్లల్లో ఈ సిహెచ్డి రిస్క్ ఉంటుంది, అసలు ముందుగానే మనం ఎలా తెలుసుకోవాలి? సో మనము ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈ మేనరికాలు కాకుండా లేకపోతే సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కానీ తల్లికి కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము పుట్టిన తర్వాత ఈవెన్ బేబీ అనేది నార్మల్గా ఉన్నా కూడా సరే మనం హార్ట్ రొటీన్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా పుట్టుకతో కొన్ని రకాల ఇబ్బందులు అంటే ప్రీటర్మ్ బేబీస్ అంటాం, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండకుండా కానీ లేదు వెయిట్ తక్కువ అంటే ఉండాల్సిన వెయిట్ కంటే నార్మల్గా ప్రతి బిడ్డ పుట్టినప్పుడు 2.5 నుంచి 3.5 కేజీ మధ్యలో ఉంటారు. అలా కాకుండా వెయిట్ తక్కువ పుట్టడం ఆర్ ఈవెన్ వెయిట్ 4 కేజీల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కొంత రిస్క్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళను మనం విధిగా హార్ట్ స్క్రీనింగ్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఇది కాకుండా మట్టు అంటే మనం మెకోనియం అంటాం, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ మట్టు మింగడం వల్ల కొన్ని రకాల ఊపిరితిత్తులకు సంబంధించి కానీ హార్ట్కి సంబంధించిన కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా పుట్టిన బేబీ కొంచెం ఏదైనా ఆయాసం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా పుట్టిన తర్వాత హార్ట్ స్కానింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మనం పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అంటాం, అంటే నౌడేస్ మనం ఏమవుతుంది అంటే చాలా వరకు కొన్ని రకాల క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ముందుగా గమనించకపోతే అవి సడన్గా ప్రాబ్లం అనేది క్రియేట్ చేయొచ్చు. సో అందుకని డిశ్చార్జ్ లోపలే పిల్లలను మామూలుగా అంటే పుట్టిన 48 నుంచి 72 గంటల లోపల డిశ్చార్జ్కు ముందు పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అంటే రొటీన్గా మనం ఈ కోవిడ్ టైంలో కూడా చాలాసార్లు చూసింటాము. పల్స్ ఆక్సిమీటర్ అనే ఒక చిన్న మెషిన్ ఉంటుంది, అందులో మనం యొక్క ఆక్సిజన్ పర్సంటేజ్, హార్ట్ బీటింగ్ చూస్తాం. సో ఇందులో మనం కాళ్ళు చేతులు సపరేట్గా పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ చేయాలి. సో మామూలుగా నార్మల్గా అందరికీ 95% కంటే ఎక్కువ ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 95 కంటే తక్కువ ఉంది, లేదు కాళ్ళకు చేతులకు ఉన్న డిఫరెన్స్ ఒక 10% కంటే ఎక్కువ ఉంది అంటే మనం మళ్ళీ ఇంకొకసారి డిశ్చార్జ్ లోపల మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి అలా 2 సార్లు కూడా ఫెయిల్ అయింది అని అంటే ఆ బేబీ చాలా వరకు క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది అని అనుకొని హార్ట్ స్క్రీనింగ్ కంపల్సరీగా చేయించాల్సి. సార్ ఇప్పుడే మీరు చెప్పారు ఇందాక మేనరికాల వల్ల కూడా ఈ హార్ట్ డిసీజెస్ వస్తాయి ఉంటాయని, మరి ఫోర్ ఫాదర్స్ నుంచి కానివ్వండి ఇట్లా వారసత్వంగా కూడా ఈ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో ఎంతవరకు వాటిని మనం నివారించే అవకాశం ఉంది? ఎస్, మనం అనుకున్నట్టు ఈ హెరిడిటరీగా కూడా చాలా వరకు మనం రొటీన్గా చూసే ఈ డెలివరీస్లో చాలా మందికి పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోయినా తల్లిదండ్రుల్లో ఉండొచ్చు, కానీ బట్ తల్లిదండ్రులకే కేవలం ఉండాలి అనే అవసరమేం లేదు. ఒక్కొక్కసారి ఆ వంశస్థుల్లో ఎవరికైనా ఉన్నప్పుడు కొన్ని రకాల హెరిడిటరీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకేంటి అంటే మనం చూసుకోవాల్సింది మామూలుగా మనం రొటీన్ ఏదైతే బిడ్డ పుడతాడో వాడికి 100 అంటే 1% రిస్క్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ తల్లికి కానీ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి అది 4% అంటే 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ తల్లి తండ్రి ఇద్దరికి కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది అని అంటే అది 15% అంటే 15% ఎక్కువ రిస్క్ అనేది మనకు ఉంటుంది. సో కాబట్టి వంశస్థుల్లో ఎవరికన్నా ఉన్నప్పుడు మనం విధిగా మనం వీటిని ముందుగానే 5వ నెలలోనే యూజువల్గా టిఫా స్కానింగ్ అనేది మనకు ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఆ స్కానింగ్ చేసిన వెంటనే మనం ఫీటల్ ఎకో అనే పద్ధతి ద్వారా లోపల ఉన్న పిండస్థ దశలో ఉండే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మీన్ ప్రతి ఒక్కరికి అందరికీ వస్తుందని కాదు, 85% నార్మలే ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక 15% అనేది రిస్క్ ఉంది కాబట్టి మిగతా బిడ్డల కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది అనే ఉద్దేశంతో మనం ఈ ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ చేయించుకొని దానికి తగ్గట్టు మనం మేనేజ్ చేసుకోవాల్సింది. సార్ చిన్నపిల్లల్లో మనకి చూసుకున్నట్లయితే పసిపిల్లల నుంచి కానీ లేకపోతే ఫీటల్ నుంచి కానీ వచ్చేటప్పుడు మేజర్గా ఎలాంటి హార్ట్ డిసీజెస్ ఉంటాయి? సో మనం చాలా వరకు దీంట్లో చాలా ఎక్కువ టైప్స్ అనేవి కంజనరల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం మేజర్గా డిఫరెన్షియేట్ చేసేది 2 రకాల ప్రాబ్లమ్స్.
ఒకటి ఏ సైనోటిక్, అంటే ఎటువంటి బ్లూ కలర్ లేకుండా పుట్టే బిడ్డను ఏ సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటారు. ఇందులో మనం మామూలుగా చూసుకుంటే రొటీన్ గా అందరికీ చాలా వరకు ఉండేది విఎస్డి. ఈ వెంట్రుకులర్ అంటే గుండె కింద గదుల మధ్యలో ఉండే రంధ్రం. ఇది కాకుండా పైన గదుల మధ్యలో ఉండే రంధ్రాన్ని ఏఎస్డి అంటారు. ఇంకొకటి పీడిఏ, అది గుండె రెండు నరాల మధ్యలో ఉండే రంధ్రం. ఈ రంధ్రాలు మామూలుగా న్యాచురల్ గా చాలా వరకు స్పాంటేనియస్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 85% ఆఫ్ ద కేసెస్ లో ఇవి స్పాంటేనియస్ గా క్లోజ్ అయిపోతాయి. కొన్ని రకాల పరిస్థితుల్లో, కొన్ని రకాల సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కసారి ఇవి స్పాంటేనియస్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీటిని చాలా వరకు మనం డివైస్ పద్ధతి అంటే బటన్ ద్వారా ఒక చిన్న బటన్ ను మనం యాంజియోగ్రామ్ పద్ధతిలో చేసి క్లోజ్ చేయొచ్చు. వీటిని ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సినంత అవసరం ఉండదు. అన్లెస్ బేబీ వెయిట్ ఉండే హోల్ రెండు డిస్ప్రపోర్షనేట్ సైజ్ లో ఉంటే ఆ రోజు మనం చూసుకోవచ్చు, కానీ లేకపోతే చాలా వరకు ఇవి సింపుల్ మెథడ్స్ లోనే ట్రీట్ అయిపోతాయి. ఇవి కాకుండా సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే పుట్టిన బిడ్డకు కాళ్ళు చేతులు బ్లూ కలర్ లో మారడం. ఇవి ఎందుకు అంటే మన బాడీలో చెడు రక్తం అనేది రైట్ సైడ్ ఉంటుంది, మంచి రక్తం అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ రంధ్రాల వల్ల వాటికి ఉండే బ్లాక్స్ వల్ల ఈ చెడు రక్తము మంచి రక్తము రెండు మిక్స్ అయి మన బాడీలో ప్రవహించే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వాటిని సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటారు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. టాఫ్, టిఏపివిసి, టీజీఏ, ట్రంకస్ ఆర్టీరియోసిస్ అని చాలా రకాలు ఉంటాయి. వీటిలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్లకు ఓపెన్ హార్ట్ సర్జరీ పద్ధతి ద్వారానే మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ సక్సెస్ రేట్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. సో వీటికి కూడా మంచి ప్రాబ్లమ్స్, మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంది. సార్, ఇప్పుడు పుట్టిన బేబీలో హార్ట్ డిసీజెస్ ఉంది అని చెప్పేసి మనకి ఏ టైంలో సస్పెక్ట్ చేస్తాము? ఇప్పుడు మనం అనుకున్నట్టు ముందు పుట్టిన ప్రతి బిడ్డకు పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అనేది బిఫోర్ డిశ్చార్జ్. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు ఏ బిడ్డ కూడా ఇంట్లో డెలివరీ అవ్వటం లేదు, అందరూ హాస్పిటల్లోనే డెలివరీ అవుతున్నారు. సో హాస్పిటల్ డెలివరీస్ అన్నిటిలోనూ పుట్టిన లోపల ఈ పల్స్ ఆక్సిమెట్రీ స్క్రీనింగ్ అనేది ఫ్రీ, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పల్స్ ఆక్సిమెట్రీ అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మిషన్తో. ఈ స్క్రీనింగ్ చేసి క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ మనం కంపల్సరీ హార్ట్ స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మనం ఇంతకుముందు అనుకున్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే అంటే తల్లికి కానీ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి ఏదైనా మెడిసిన్స్ వాడడం, తల్లికి బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ప్రెగ్నెన్సీలో తను ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రావడం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొన్ని రకాల కనెక్టివిటీ డిసార్డర్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఈ ఎస్ఎల్ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మేనరిక వివాహాల వల్ల పుట్టిన బిడ్డకు కావచ్చు, ట్విన్ జెస్టేషన్ అంటే పిల్లలు ట్విన్స్, లేదు వెయిట్ తక్కువ పుట్టడం, ఇలాంటి వీళ్ళందరినీ మనము రొటీన్ గా హార్ట్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఏమన్నా కంజనల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు న్యాచురల్ మెథడ్స్ లో మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే సార్, అప్పుడు మనం ఒకవేళ పుట్టినప్పుడు మనం ఐడెంటిఫై చేయలేదు, కానీ తర్వాత మనం కొన్ని ఇయర్స్ తర్వాత కానీ మనం చూసుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేయగలము ఈ సిహెచ్డిఎస్ ని? అప్పుడు ఎలా ఆపుతాము? ఎస్, డెఫినెట్ గా చాలా వరకు కొన్నిసార్లు మనకు ఈ పుట్టిన టైంలో మనకు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే రొటీన్ గా మామూలు ఎగ్జామినేషన్ లో పీడియాట్రిషియన్స్ కానీ ఎవరైనా డాక్టర్స్ చూసినప్పుడు వాళ్ళకు మన రొటీన్ హార్ట్ బీటింగ్ లో మర్మర్ సౌండ్, అంటే హార్ట్ బీటింగ్ లో మామూలుగా ఉండే హార్ట్ సౌండ్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంకేదన్నా అనిపించినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం హార్ట్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా కొన్ని రకాల సిమ్టమ్స్ బేబీ చూపించినప్పుడు, అంటే మనం అనుకున్నట్టు ప్రీటర్మ్ బేబీస్ వెయిట్ తక్కువ ఉన్నవి, ఈవెన్ తర్వాత కూడా వెయిట్ గెయిన్ అనేది, అంటే నార్మల్ గా న్యాచురల్ గా పిల్లలు ఫస్ట్ 3 నెలల్లో నెలకు కేజీ వేక్కను పెరుగుతుంటారు, తర్వాత హాఫ్ కేజీ, అట్లా పెరగాల్సిన రీతిలో పెరగకుండా వెయిట్ అనేది తక్కువ బరువుతో పిల్లలు వెయిట్ పెరుగుతున్నారు అని అన్నా, లేదు అసలు వెయిట్ పెరగటం లేదు, లేదు ఉన్న వెయిటే లాస్ అయిపోతున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఈ హార్ట్ గురించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి సిమ్టమ్ ఏంటి అంటే పాలు తాగేటప్పుడు ఇబ్బంది, అంటే పిల్లలు పాలు తాగేటప్పుడు ఆయాసపడడం, లేదు ఆపి తాగడం, అంటే ఆయాసంతో పిల్లలు ఆపి తాగుతుంటారు, లేదు పాలు తాగేటప్పుడు బాగా చెమట్లు పట్టడం, లేదు పాలు అనేది మామూలుగా 20 నుంచి 30 నిమిషాలు తీసుకోకుండా ఆల్మోస్ట్ ఒక్కోసారి గంటన్నర పైన కూడా తీసుకోవడం, లేదు ప్రతి అరగంటకు పాల గురించి ఏడుస్తూ ఉండడం బిడ్డ. ఇట్లాంటి సంబంధించిన పాలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనము ఈ ఫీడింగ్ డిఫికల్టీస్ హార్ట్ ప్రాబ్లం వల్లే ఉండొచ్చు అనే అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి హార్ట్ స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఇంకొకటి ఏంటి అంటే మనం ముందు అనుకున్నట్టు ఈ సైనోసిస్, అంటే బ్లూ కలర్ కాళ్ళు చేతులు
నాలుక, పెదాలు, కళ్ళు ఇవన్నీ కొంచెం బ్లూ కలర్ లో మారడం, పిల్లవాళ్ళు గుక్కబట్టి ఏడవడము, ఎంత మనం ఓదార్చాలని చూసినా కూడా పిల్లలు కంటిన్యూస్ గా ఏడుస్తున్నారు అని అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ గా అనుకొని మనం హార్ట్ స్క్రీనింగ్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరం లోపల పిల్లలు. కొంత వయసు దాటిన తర్వాత పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువగా వేరే రకాల ప్రాబ్లమ్స్, వాటిని మనం రికరెంట్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్రీక్వెంట్ గా, అంటే ఆల్మోస్ట్ 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఏదో ఒక రకమైన చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, అది కంపల్సరీ ఎక్కువ టైం పట్టడం, ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ వాడితే తప్ప తగ్గకపోవడం, ఇలాంటివన్నీ కూడా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్గా మనం అనుకొని మనం ఈ హార్ట్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మనం అనుకున్నట్టు వెయిట్ పెరగకపోవడం అనేది, అంటే వెయిట్ అనేది సరైన పద్ధతిలో పెరగకపోవడం, లేదు తొందరగా అలసిపోవడం. మామూలుగా పిల్లలు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఆడుకోవాల్సినంత సామర్థ్యంతో మిగతా పిల్లలు, అదే వయసులో ఉన్న పిల్లలు అదే సామర్థ్యంతో ఆడుకోగలుగుతుంది, వీడు మాత్రం అంత లేదు, ఆడుకోలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా మనం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కింద అనుకుని వీటికి దానికి సంబంధించిన స్క్రీనింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవచ్చు. ఇవి కాకుండా కొంత వయసు పిల్లలు మనం సింకోప్ అంటాం, అంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం. సో నార్మల్గా ఏదో ప్రే చేసుకుంటుంటారు, లేదు స్కూల్లో ఉంటారు, ఏదో ఆడుకుంటూ ఉంటారు, బట్ సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. వీటిని సింకోపల్ ఎపిసోడ్స్ ఆర్ గిడ్డినెస్ ఆర్ కంప్లీట్గా పడిపోకపోయినా కళ్ళు తిరగడం ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటి కంప్లైంట్స్ వాటిని సింకోప్స్ అంటాం మనము. అది కూడా చాలా వరకు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అయిండొచ్చు. సో ఇట్లాంటి వాటిలో కంపల్సరీగా మనం హార్ట్ స్క్రీనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా కాకుండా కొంత వయసు దాటిన తర్వాత పిల్లలకి ఏంటి అంటే హిమాప్టసిస్, అంటే మనము దగ్గినప్పుడు మన కఫంలో బ్లడ్ అనేది కనిపించడం, దీన్ని హిమాప్టసిస్ అంటారు. సో ఇది ప్రాబ్లం ఉన్నప్పుడు హార్ట్కి సంబంధించిన స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ మనకి అంతకుముందు ప్రీవియస్ బేబీకి ఇలాంటి హార్ట్ డిసీజెస్ ఉన్నాయన్న, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉంది అన్నా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సిహెచ్డి అని ఆపగలం? ఎస్, సో మనం ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ప్రెగ్నెన్సీ అనేది మనకు రైట్ ప్లాట్ఫామ్. మనం తల్లిని ఆ రోజు నుంచే పుట్టబోయే బిడ్డ గురించి మనం ఆలోచించుకోమని చెప్పి మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. సో మనం అనుకున్నట్టు కొంతమంది ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, వంశస్థుల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ, ఎవరైనా తల్లికి కానీ తండ్రికి కానీ అంతకుముందు ఏదో హార్ట్ ఆపరేషన్, ఇప్పుడు మనకు మంచి టెక్నాలజీ పెరగడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళు ప్రెగ్నెన్సీ లెవెల్ వరకు రాగలుగుతున్నారు, దే ఆర్ హ్యావింగ్ నార్మల్ బేబీస్, అంతా జరుగుతుంది. బట్ ఆ పుట్టబోయే బిడ్డకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం తీసుకొని రాగలిగితే ఇట్స్ ఏ గుడ్ థింగ్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే, ఇలాంటి ప్రెగ్నెన్సీ రిస్క్, ఈ కంజనటల్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఉంది అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ కంటే ముందే మనం తల్లికి ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది చాలా వరకు ఈ కంజనటల్ ప్రాబ్లమ్స్ను అవాయిడ్ చేయగలుగుతుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, కాల్షియం, ఐరన్ ఇవన్నీ సరైన రీతిలో, సరైన టైంలో, సరైన డోసెస్లో మనం ఇచ్చినప్పుడు వాళ్ళకు ఈ హార్ట్ కంజనటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ రిస్క్ అనేదాన్ని మనం తగ్గించగలుగుతాం. అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మనం అనుకున్నట్టు ఈ ఫ్లోరిన్ సంబంధించిన కానీ, మనం స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి వాటిని అన్నింటినీ కంట్రోల్ మళ్ళీ మాట్లాడను. సో ఇలాంటి వాటిని అన్నింటినీ మనము కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు పుట్టబోయే బిడ్డ హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనం చేయాల్సిన మరో పని, 5వ నెలలో టిఫా స్కానింగ్ అయిన వెంటనే విధిగా ఫీటల్ ఎకో అనే పద్ధతి ద్వారా లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, న్యాచురల్ పద్ధతిలో ఉంటున్నాయా ప్రాబ్లమ్స్, బేబీ హార్ట్ గ్రోత్ అనేది న్యాచురల్గా జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఈ స్కానింగ్ అనేది ఎన్టీ స్కాన్ నుంచి, అంటే యూజువల్గా 3వ నెలలో వచ్చేసి ఎన్టీ స్కాన్ దగ్గర నుంచే మనం చూసుకొని ఆ ఎన్టీ స్కాన్లో ఎటువంటి డౌట్లు ఉన్నా, దాని తర్వాత ఈ టిఫా స్కానింగ్లో డౌట్లు ఉన్నా ఖచ్చితంగా మనం ఫీటల్ ఎకో అనేది చేయించుకొని ఆ ఫీటల్ ఎకోలో ఎటువంటి హార్ట్ ప్రాబ్లం నిర్ధారణ లేదు అని నిర్ధారణ అయిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ గురించి మనం తీసుకోవాలి. సార్ ఇప్పుడు నార్మల్గా మనకి బేబీ వెయిట్ 2.3 నుంచి ఒక 3.5 వరకు ఉంటుంది, కానీ మనకి నెలలు నిండకుండానే ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటాం. కానీ వాళ్ళకి నార్మల్ పీపుల్కి, నార్మల్ బేబీస్కి అసలు డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు
ఈ ఇన్ఫెర్టిలిటీస్, ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వీటి వల్ల అండ్ కొన్ని రకాల అన్హెల్తీ హ్యాబిట్స్ వల్ల కొన్నిసార్లు మనకు ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ పుట్టే వాళ్ళ ఒక ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. సో అంటే మామూలుగా నార్మల్గా 2.5 నుంచి 3.5 కేజీల వెయిట్తో పుట్టాలి పిల్లలు. అలా కాకుండా 2.5 కేజీ కంటే తక్కువ వెయిట్తో పుట్టే వాళ్ళని మనము ప్రీటర్మ్ బేబీస్ ఆర్ ఐయూజీఆర్ అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. సో వీళ్ళలో మిగతా వాళ్ళకి వీళ్ళకు ఉండే తేడా ఏంటి అంటే న్యాచురల్గా తల్లి గర్భంలో అందరికీ ఏఎస్డిపిడి అనే హోల్ అనేది ఉంటుంది. బట్ కానీ ఎప్పుడైతే బేబీ వెయిట్ కరెక్ట్గాను పుట్టడం, న్యాచురల్గా నార్మల్ డెలివరీతో పుట్టడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏఎస్డిపిడిఎస్ అని స్పాంటేనియస్ కానీ పుట్టిన 72 గంటల్లో కానీ 1 వీక్లో కానీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ప్రీమెచ్యూర్గా పుట్టిన బేబీస్కి ఏమవుతుంది అని అంటే ఈ పీడిఏ అనేది ఎక్కువ శాతం క్లోజ్ కాకపోవడం జరుగుతుంది. బట్ మనకి ఏంటి అంటే చాలా వరకు దీనికి కూడా మెడిసిన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. 3 రకాల మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. సో న్యాచురల్గా పీడియాట్రిషియన్స్ కానీ నియోనటాలజిస్ట్ కానీ చూసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా వరకు స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ దాంతో కానీ అవ్వకపోతే, ఆ ట్రీట్మెంట్ సరిపోకపోతే అప్పుడు మనం వీటికి సర్జరీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకొకటి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆల్రెడీ క్రిటికల్ హార్ట్ ప్రాబ్లం అనేది మనం డయాగ్నోజ్ అయింది ప్రెగ్నెన్సీలో, బట్ అదే బేబీ వెయిట్ కూడా తక్కువ. సో యూజువల్గా చాలా ఆపరేషన్స్కు మనం వెయిట్ అనేది ఒకటి క్రైటీరియాగా తీసుకుంటాం. ఇన్ కేస్ క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటే సర్టన్ వెయిట్ అనేది మనం క్రైటీరియాగా తీసుకుంటాము. బట్ కానీ ఇప్పుడు టెంపరీ పాలియేటివ్ సర్జరీస్ అవన్నీ అవైలబిలిటీ ఉండడం వల్ల ఈ ప్రీటర్మ్ బేబీస్ కూడా ఒకవేళ తక్కువ వెయిట్తో పుట్టిన వీళ్ళకు కూడా మనకు సరైన రీతిలో సరైన ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఈ పాలియేటివ్ స్టెంట్స్, ఈ బెలూన్ సెప్టాస్టమీ ఇలాంటి కొన్ని ప్రొసీజర్స్ ద్వారా మనం బిడ్డ యొక్క లైఫ్ను ప్రొలాంగ్ చేసి తర్వాత వాళ్ళు సర్జరీకి ఫిట్ అయ్యే విధంగా మనం ప్రొలాంగ్ చేయగలుగుతాం. ఆ తర్వాత వెళ్ళకు ఎటువంటి అవసరమైతే వెయిట్ పెరిగిన తర్వాత ఎటువంటి సర్జరీ అవసరమైనా ఆ రోజు చేసుకోవడం చేస్తాం. సార్, ఒకవేళ మనకి హార్ట్ డిసీజెస్ అనేవి డయాగ్నోస్ అయితే కనుక మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఈ పిల్లలకు ఒకవేళ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై అయ్యాయనుకోండి, వెరీ క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితేనే మనం ఓపెన్ సర్జరీ. చాలా వరకు 85% ఆఫ్ ద టైంలో మనకు న్యాచురల్ మెథడ్స్లోనే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనే దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. సో ఈ ఏఎస్డిపిడిఎస్ అని చెప్పాను కదా, వాటికైతే చాలా వరకు మనం ఎటువంటి ఇబ్బంది ఏమీ చేయకుండా రొటీన్ వెయిట్ గెయిన్ అనేది చూసుకున్నప్పుడు అది స్పాంటేనియస్గానే క్లోజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా కాకుండా కొన్నిసార్లు ప్రిమేచ్యూర్ బేబీస్ కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అలాంటప్పుడు మనం కొంత వెయిట్ చేసి న్యాచురల్ మెడిసిన్స్ ద్వారా, కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా వీళ్ళను మనము ట్రీట్మెంట్ చేసి చాలా వరకు క్లోజ్ చేయొచ్చు. వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్స్లో ఓన్లీ 10 to 15% ఆఫ్ ద పీపుల్లో మాత్రమే మనము ఏదో ఒకటి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీలో 2 రకాల పద్ధతులు. ఒకటి ఓపెన్ సర్జరీస్, రెండోది డివైస్ క్లోజర్ పద్ధతి. దీన్నే లాప్రోస్కోపీ మెథడ్ అంటారు, ఆర్ మినిమల్ హోల్ సర్జరీస్ అంటారు, ఆర్ కీ హోల్ సర్జరీ. ఏమంటే మనం ఒక చిన్న హోల్ ద్వారా బాడీలోకి మనం బటన్ను ఈ నరం ద్వారా పంపించి ఆ బటన్ ఎక్కడైతే హోల్ అనేది ఇది ఉంటుందో ఆ హోల్ను మనం బ్లాక్ చేస్తాం. ఇవి కాకుండా కొంతమందికి వాల్వ్ బ్లాక్స్ అంటే కవాటాలు మూసుకుపోయడం అనేది ఉంటుంది. ఆ కవాటాలు మూసుకుపోయిన వాటిని మనం బెలూన్ పద్ధతిలో చేసి వాటి బెలూన్తో ఆ బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో వాటిని మనం ఓపెన్ చేయొచ్చు. ఇవి కాకుండా పేస్ మేకర్ పద్ధతి అంటాం. అది ఏంటి అంటే హార్ట్ బీటింగ్ అనేది ఒకవేళ తక్కువ ఉందనుకోండి, నార్మల్గా మన వయసు వాళ్ళకు హార్ట్ అనేది 70 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. చిన్న వయసు పిల్లలకు 120 నుంచి 140 దాకా కొట్టుకుంటుంది. ఇలా కాకుండా హార్ట్ బీటింగ్ అనేది 60 కంటే తక్కువ ఉంది అంటే వాటిని కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. ఈ హార్ట్ బ్లాక్ ఇష్యూస్ ఉన్నప్పుడు, హార్ట్ ఫంక్షన్ ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు మనం పేస్ మేకర్ పద్ధతిలో వీళ్ళకు ఈ పేస్ మేకర్ ద్వారా ఆర్టిఫిషియల్ జనరేటర్స్ అంటే ఆర్టిఫిషియల్ పేస్ మేకర్, మన బాడీ న్యాచురల్ పేస్ మేకర్ పని చేయనప్పుడు ఈ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం క్యాత్ ల్యాబ్లో అంటే ఓపెన్ చేయకుండానే చిన్న మినిమల్ ఇన్సిషన్, ఒక 3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ లేని ఇన్సిషన్ ద్వారా చేసి మనం వీటిని ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇలా కాని పక్షంలో కొన్ని రకాల హార్ట్ హోల్స్ ఇవన్నీ సైజు బాగా పెరుగుతూ ఉండడం, లేదంటే దానివల్ల వాపు ఇవన్నీ పెరగడం, గుండె వైపు హార్ట్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తాం.
ఇందులో కూడా మనకు 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇన్వేజివ్ సర్జరీస్, మినిమల్ సర్జరీ అంటాం. అంటే ఇది కూడా కీహోల్ పద్ధతే, కానీ ఇక్కడ మనకు దీనికంటే కొంచెం చిన్న కంటే ఎక్కువ ఘాటు, అంటే యూజువల్గా కరకాటమి పద్ధతిలో, అంటే సైడ్ నుంచి మనం కట్ చేసి హార్ట్లో ఉండే హోల్స్ వీటినన్నింటినీ క్లోజ్ చేయగలం. కొన్ని రకాల నరానికి సంబంధించిన కోఆప్టేషన్ అనే ప్రాబ్లమ్స్ ఉంటే అవి లెఫ్ట్ సైడ్ మనం రిబ్స్ కట్ చేసి చేస్తాం. వీటిలో చాలా వరకు స్కార్ అనేది పెద్దగా ఎక్కువ కనపడదు. తర్వాత ఫ్యూచర్ అనేది కూడా ఆర్చ్ గ్రోత్, అంటే మన యొక్క నరం గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇన్ కేస్ మరీ వెరీ కాంప్లికేటెడ్ కేసెస్లో ఓపెన్ హార్ట్ సర్జరీ, ఫ్రంట్ నుంచి స్టర్నాటమీ పద్ధతి, అంటే మనం ఈ సెంట్రల్ కాలర్ బోన్, దాన్ని స్టర్నమ్ అంటాం. ఈ స్టర్నమ్ను కట్ చేసి మనం ఓపెన్ చేసి బైపాస్ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. సార్, ఇప్పుడు మనం హోల్ గురించి మాట్లాడుకున్నాం, మన హార్ట్లో హోల్ గురించి. ఇది నార్మల్గా 8 years దాటితే దాన్ని ఇంకా మనం ఏం చేయలేము అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఏ ఏజ్ వరకు, ఏ ఏజ్ లోపు మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి? సో ఇక్కడ మనకు ప్రతి హోల్, ఈ క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మాత్రం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా 3 నెలల నుంచి 6 నెలల లోపలే ట్రీట్మెంట్ చేసుకోవాలి. మనం ఈ టాఫ్, టీజీఏ, విఎస్డి ఇట్లాంటివి. అలా కాకుండా కొన్ని రకాల హోల్స్, అంటే ఈ సింపుల్ విఎస్డి, పీడిఏ, ఏఎస్డి, వీటిలో మనకు పీడిఏ అనేది 3 నెలల వరకు వెయిట్ చేయొచ్చు, తర్వాత ఎక్కువ వెయిట్ చేయకూడదు. అదే విఎస్డి అనుకోండి 2 ఏళ్ళు 5 ఏళ్ల వరకు కూడా వెయిట్ చేయొచ్చు, అన్లెస్ బేబీ వెయిట్ గ్రోత్ ఇవన్నీ న్యాచురల్గా బాగా జరుగుతుంది, మిగతా పిల్లల్ని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సేమ్గా ఉంది అని అనుకున్నప్పుడు మనం వీటిని సింపుల్గానే మనం మెడిసిన్స్ ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు. ఏఎస్డి అనేది ఒక్కొక్కసారి మనం 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు వెయిట్ చేయొచ్చు. బట్ ఆ తర్వాత మనకి ఏంటి అంటే వీటి ద్వారా హార్ట్ నుంచి ఆ లంగ్స్ పైన ఎక్కువ ప్రెషర్, ఒత్తిడి అనేది పెరగడం వల్ల ఈ లంగ్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మనం టెక్నికల్గా ఐసన్ మెంజరైజేషన్ అంటాం. ఈ ఐసన్ మెంజరైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు లంగ్స్ పర్సంటేజ్ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల అంతవరకు చెడు రక్తం అనేది కేవలం ఊపిరితిత్తులలోనే ప్రవహించేది ఇప్పుడు ఈరోజు మనకు బాడీకి కూడా ప్రవహించే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ లంగ్స్ అనేవి ఈ హార్ట్ ఆపరేషన్స్ వాటిని తట్టుకోలేవు, కాబట్టి మనం యూజువల్గా ఆపరేషన్ చేయాలి. బట్ చాలా వరకు ఏఎస్డీస్ ఒక్కొక్కసారి కొంతమందికి చిన్న వయసు నుంచి కొంచెం స్లోగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనం ఒక్కొక్కసారి ఇది బయటపడడానికి కొంచెం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు దాటి కూడా బయటపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా కూడా మనం సైజుని బట్టి చూసుకొని సింపుల్గా బటన్ డివైస్ క్లోజర్ పద్ధతిలో క్లోజ్ చేసేయచ్చు. బట్ విఎస్డి, పీడిఈల్లో మాత్రం ఎప్పుడు 5 ఏళ్ల కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు. ఇప్పుడు మనం సర్జరీ చేయించుకున్న తర్వాత ఆ బేబీస్ అందరు బేబీస్ లాగా నార్మల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారా? లేదు అంటే కొంతమంది ఉంటారంటే ఒక మిత్ జరుగుతూ ఉంటుంది, ఇదేంటంటే ఒక డిసీజ్ వచ్చేసింది ఇంకా మాకు మ్యారేజ్ చేయకూడదు, లేకపోతే వాళ్ళు యాక్టివ్గా ఉండరు, వాళ్ళు ఇంకా దేనికి పనికిరాని అన్నట్టు చూస్తూ ఉంటారు వాళ్ళని. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? ఎలా లైఫ్ లీడ్ చేస్తారు? సొసైటీలో మనకున్న ఈ మేజర్ అపోహ చాలా మందికి ఉన్నది ఏమంటే హార్ట్ డిసీజ్ అంటే, వన్స్ హార్ట్ డిసీజ్ అంటే ఈజ్ అ లైఫ్ లాంగ్ హార్ట్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంటుంది. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, చెప్తున్నాం కదా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మెజారిటీ 90-95% ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి సింగిల్ స్టేజ్లోనే అయిపోతాయి. వాటికి ఒకసారి ఇది వచ్చిన తర్వాత మనం కొంత గ్రోత్ వరకు వాళ్ళ కోసం మామూలు రొటీన్ చెకప్స్ చెప్తామే కానీ, బట్ ఒకసారి ఇదైన తర్వాత వాళ్ళు మిగతా పిల్లల్లాగే బటన్ క్లోజర్ పద్ధతిలో, అదే డివైస్ క్లోజర్ పద్ధతిలో చేసే హార్ట్ ఆపరేషన్స్ అయితే కంప్లీట్ నార్మల్గా ఉంటారు పిల్లలు. ఈవెన్ బెలూన్ సర్జరీస్, మనం బెలూన్ పల్మరీ వాల్వాటమీ వీటి ద్వారా చేసిన వాళ్ళు కూడా చాలా వరకు నార్మల్ లైఫే లీడ్ చేస్తారు. ఒకవేళ బెలూన్ అయోటిక్, ఈ బైకస్పిడ్ అయోటిక్ వాల్వ్ ఇలాంటి అయోటిక్ స్టెనోసిస్ కండిషన్స్లో ఒక్కొక్కసారి మనం వాటిని వాల్వ్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అలాంటి వాళ్ళను ఎక్కువ రోజులు మనం చెకప్స్కు చెప్పాల్సి ఉంటుంది కానీ, బట్ మిగతా పిల్లలకు చేసినట్టు రెస్ట్రిక్షన్ వీళ్ళని చేయాల్సిన అవసరం లేదు. వెరీ రేర్ క్రిటికల్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో సింగిల్ వెంట్రికల్ పెథాలజీ అంటాం. అంటే మామూలుగా గుండెలో 4 గదుల స్థానాల్లో 3 గదులు మాత్రమే ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు మనము 2 స్టేజ్ల్లోనూ కానీ 3 స్టేజ్లో కానీ హార్ట్ ఆపరేషన్స్ చేస్తాం. అలాంటి వాళ్ళు 3 స్టేజ్ల తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ మనం వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేజర్ స్పోర్ట్స్కి వెళ్ళొద్దని చెప్తాం కానీ, మామూలుగా వాళ్ళు చేసుకునే పనులు కానీ, వాళ్ళు ఆడుకునే పద్ధతులు కానీ అన్నీ రొటీన్గా మనం
అలో చేయొచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండదు. సో ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళని అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేయాలి, డైట్ను రెస్ట్రిక్ట్ చేయాలి, వాళ్ళ హ్యాబిట్స్ని రెస్ట్రిక్ట్ చేయాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం అన్ని సందర్భాల్లోనూ ఉండదు. కేవలం ఒక 3 to 5% మాత్రమే కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ చేయాల్సి ఉంటుంది తప్ప 95% ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకు కలగవు. అండ్ ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండ్ న్యాచురల్ మెకానిజమ్స్తో క్లోజ్ అయినవి అయితే ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకసారి క్లోజ్ అయింది ఆ హోల్ అంటే మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక ప్రెగ్నెంట్ మదర్లోనే సిహెచ్డి అనేది ఉంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎస్, వెరీ గుడ్. ఇది మనకేంటి అంటే మనం చూసుకోవాల్సింది ప్రెగ్నెంట్ మదర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో ట్రీట్మెంట్లో అందరూ చాలా వరకు లైఫ్ అనేది స్పాన్ పెరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు. సో ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్ కానీ మనకు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, పుట్టుకతో ఉన్న హార్ట్ ప్రాబ్లం ఉంది తను ఇప్పుడు ఈరోజు ప్రెగ్నెంట్ అయింది అనుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది 2 రకాలు. ఒకటి ఏంటి అంటే అన్ఆపరేటెడ్, అంటే ఆ ట్రీట్మెంట్ అనేది చేయించుకోలేదు ఇంతవరకు. సో హోల్ ఉంది, లేదు వాల్వ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేదో రకమైన హార్ట్ ప్రాబ్లం అనేది పుట్టుకతో ఉంది, బట్ ఆమె ఆపరేషన్ చేయించుకోలేదు అన్నప్పుడు ముందస్తుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఒకసారి వాళ్ళకు హార్ట్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఆ హార్ట్ అనేది ఎటువంటి హార్ట్ డిస్ఫంక్షన్ లేకపోవడం, అంటే హార్ట్కి సంబంధించిన గుండెలో అన్ని యొక్క ఛాంబర్స్ నార్మల్ ఫంక్షనింగ్ ఉంది అని అంటే వాళ్ళు నార్మల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఐడెంటిఫై అయిన తర్వాత మనం ఈ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఏఎస్డి, పీడిఎల్ ఇలాంటివి ఒక్కొక్కసారి కొంచెం లేట్గా డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీని కొన్ని రకాల మెడిసిన్స్ మనం వాటితో వాళ్ళ ప్రెగ్నెన్సీని నార్మల్గా లీడ్ చేయగలుగుతారు. సో వాళ్ళలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలా కాకుండా ఆల్రెడీ ఐసెన్ మెంజరేషన్ అంటే నేను ముందు చెప్పినట్టు చెడు రక్తం అనేది ఎక్కువ శాతం ఇప్పుడు బాడీలోకి ప్రవహిస్తూ ఉంది అని అంటే మాత్రం వీళ్ళను ఎటువంటి ఇది రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ వద్దని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఆపరేటెడ్ ఆల్రెడీ ఇంతకుముందు పుట్టుకున్నప్పుడు టీజీఏ కావచ్చు, టీఏపీవీసీ కావచ్చు, ఏదో ఆపరేషన్ అయింది, ఆర్ విఎస్డి, డిఏఎస్డి, పీడిఎల్ ఇవి ఏవైనా డివైస్ క్లోజర్ పద్ధతిలో ఒకవేళ హార్ట్ ఆపరేషన్స్ అనేవి జరిగాయి. సో నవ్ హార్ట్ ఫంక్షన్, హార్ట్ బీటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, వీళ్ళు హ్యాపీగా దే కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ, వాళ్ళు నార్మల్ ప్రెగ్నెన్సీని మేనేజ్ చేసుకోగలుగుతారు. చిన్నపిల్లల గుండె సమస్యలపై ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరైన టైంలో అవగాహన కలిగి సరైన ట్రీట్మెంట్ చేయిస్తే ఎలాంటి పిల్లలు ప్రమాదానికి గురికారు అని డాక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మా సుమన్ టీవీతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.